వెల్కమ్ టు లా లర్నర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. సీఏ అవమానం సివిల్స్ కొట్టేలా చేసింది ఒకతన్ని. అతడు ఒక కానిస్టేబుల్, ఆత్మాభిమానం గల వ్యక్తి. చేయని తప్పుకు సీఐ దారుణంగా అవమానించాడు 60 మంది పోలీస్ ముందు. నెక్స్ట్ ఆత్మాభిమానం గల ఆ వ్యక్తి జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే సివిల్స్‌లో గొప్ప ర్యాంకు సాధించాడు. ఈ మధ్య ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. 2013, 19 వరకు ఏపీలో ప్రకాశం జిల్లాలో ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్‌గా పనిచేశాడు. కృష్ణారెడ్డికి తీరని అవమానం జరిగింది. వ్యక్తిగత ద్వేషం పెట్టుకున్న ఉన్నతాధికారి నెక్స్ట్ 60 మంది ముందు అతన్ని దారుణంగా అవమానించాడనమాట. కొట్టాడు. దీంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎలాగైనా ఐఏఎస్ కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు. అందుకు రాత్రి పగలు కూడా కష్టపడ్డాడు. సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడు. పౌరుషాన్ని పౌరుషం గల ఆ వ్యక్తి జాబ్ వదిలేసి అఖిల భారతీయ సర్వీస్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యాడనమాట. యూపీఎస్‌సి ఫలితాల్లో 780 ర్యాంక్ సాధించాడు. 6 ఏళ్ల క్రితం సీఏ అవమానించాడు కాబట్టే ఉదయ్ కా ఆహ్, ఆహ్, 6 ఏళ్ల క్రితం సీఏ అవమానించకపోతే ఉదయ్ కానిస్టేబుల్‌గానే మిగిలిపోవాలి. మహా అయితే అతడు హెడ్ కానిస్టేబుల్ అయ్యేవాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం గమనించొచ్చంటే 6 ఏళ్ల క్రితం సీఏ అవమానించకపోతే అతడు కానిస్టేబుల్‌గానే మిగిలిపోయేవాడు. ఒకవేళ అతను మహా అయితే హెడ్ కానిస్టేబుల్ అయ్యేవాడు. నెక్స్ట్ అవమానాలు అతన్ని పట్టుదల పెంచాయి. క అతనిలో ఉన్న శక్తిని నిద్రాణమై ఉన్న శక్తిని తట్టి లేపాయి. ఉలి దెబ్బ పడితే గదా రాయి శిల అయ్యేది. ఈ విధంగా అవమానం అతనిలో కసి పెంచి అతన్ని ఈ విధంగా మంచి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసింది. ఓకే. ఇంకా ఇటువంటి విషయాల కోసం ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానల్. అతనికి ఒకసారి సెల్యూట్ కొడదాం. Please subscribe my channel. Thank you for watching video. Jai Hind.